మరి అదేవిధంగా మన గిరిజన సోదరులకు మరి అదేవిధంగా పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం మన శ్రీ ఎస్ఎన్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క 286వ జన్మదినాన్ని జరుపుకునే సందర్భంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా కూడా మనందరి ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ గారు. మరి ఒక గిరిజనులకే కాదు ఆరాధ్య దైవం, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారిని దైవంగా భావిస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించడం మనందరం కూడా ఒక ఆనవాయితీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. చిన్నప్పుడే మరి ప్రజల యొక్క సమస్యలు తెలిసి అర్థం చేసుకొని సమాజ సేవానికి అంకితమైనటువంటి మహనీయుడు సేవలాల్ గారు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఒక గిరిజనుల్లో మార్పు రావాలని, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని, వారు చదువుకోవాలని, వారు అదేవిధంగా వాణిజ్య రంగంలో ముందుకు రావాలని, వ్యవసాయ రంగంలో కూడా ముందుండాలని ఒక మార్గదర్శకుడిగా ఒక మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడు మన సేవలాల్ మహారాజ్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధర్మాన్ని అంటే ధర్మాన్ని రక్షించే విధంగా, అదేవిధంగా మన ఆధ్యాత్మిక మార్గంలో నడిచి దాన్ని రక్షించాలన్న ఆలోచనతో మనకు మార్గాన్ని చూపించినటువంటి దార్శకుడు మన సేవలాల్ గారు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు నిస్వార్థ సేవతోని నిరాడంబరిగా ఉండి మరి మన ధర్మాన్ని కాపాడే విధంగా వాళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిచే విధంగా ఒక గొప్ప మానవతావాదిగా మనందరూ కూడా మరి వారి ఆదర్శనీయుడు, మన స్ఫూర్తిదాయకుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి ఆదర్శం దాదాపు 286 సంవత్సరాల నుంచి కూడా మనం వారు బోధించినటువంటి బోధనలు ఇంకా కూడా మనం ఆచరిస్తూ ఉన్నాము అంటే వారు ఏ విధంగా దూరదృష్టితో ఆలోచన చేసి మన గిరిజనులు సమాజంలో మరి సమానత్వం గురించి పోరాటం చేయడం జరిగిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పటికీ కూడా వారిని మరి అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మానవ విలువలు తగ్గిపోతా ఉన్నాయి. ఒకరినొకరు కొట్టుకోవడం, అగౌరవపరచుకోవడం, అవినీతి మార్గం, స్వార్థ మార్గంతో మరి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మళ్ళీ వారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు చూపించినటువంటి మానవతా మార్గంలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమానత్వాన్ని మరి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వారు కొన్ని విషయాలు మరి గట్టిగా మాట్లాడుతూ తన చాకచక్యంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని రక్షించడంలో వారు ముందు వరుసలో ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి ఇక్కడ మన మండలంలో నిజంగా కూడా రోడ్డు మీద చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. పోయినసారి కూడా మనం ఒక స్థలాన్ని చూపించినాం, కానీ అది ఏంటంటే టైంకు చూపించడం వల్ల కొన్ని డిస్ప్యూట్స్ రావడం జరిగింది, లిటిగేషన్స్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా నాకు సేవలాల్ మహారాజ్ జయంతి వస్తుంది అంటేనే మీరు ఎవ్వరు అడగకుండానే నేను మరి మన ముఖ్య నాయకులంతా కూడా మాట్లాడి మరి మన శివంపేట మండలంలో చూపించాలని చెప్పేసి చంద్ర గారి, హరికృష్ణ గారు కానీ, రమణ గారు కానీ, మన్సూర్ గారు కానీ వీళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకొని రాస్తే ఇమీడియట్గా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. 1-2 ప్లేస్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఆ ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసెస్లో మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా చూపిస్తే ఇప్పుడు కార్యక్రమం చేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులకు సూచించడం జరిగింది. ఈ ప్రోగ్రాం అయిపోగానే వితిన్ 1-2 నెలల మీకు తప్పకుండా రోడ్ సైడే స్థలాన్ని చూపించి మన సేవలాల్ మహారాజ్ యొక్క గుడిని నిర్మించుకుందామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు కావాలంటే మనకు లోపల ఉంది, కానీ లోపల వద్దు. మనకు ఏంటంటే నిత్యం కనిపించే విధంగా వారి ఆలోచన చూసి మనం ఆ మార్గంలో నడిచే విధంగా ఉండాలనే ఆలోచనతో రోడ్ సైడింగ్ చూపించడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మళ్ళీ సంవత్సరం మరి యొక్క సేవలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని మరి మన గుడిలో, మన ప్రాంతంలో, మన ప్లేస్లో చేసుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మరి అదేవిధంగా ఏంటంటే గిరిజనులు అభివృద్ధి చెందాలి. మన సేవలాల్ మహారాజ్ యొక్క ఆశయం కూడా అది. మన ప్రాంతానికి, మన తాండాలకి రోడ్లు లేకుండా, నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, స్కూల్ లేకుండా ఉన్నటువంటి సమయంలో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ప్రతి తాండాకు శాశ్వతమైనటువంటి లేదు కూడా బోర్ వేస్తే ఎండిపోతుందో నీళ్ళు రాకపోతే అనే ఆలోచనతో
మంజీరా నీళ్లు కూడా మరి మనకు మిషన్ భగీరథ గారు అందించినటువంటి ఘనత వాది. ప్రతి తాండాకు రోడ్ వేసి పీటీ రోడ్ వేయడం, తాండాలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం కూడా చేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతోంది. అన్ని తాండాల్లో కూడా మరి రోడ్లు, నీటి సౌకర్యం, స్కూల్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సంఘ్ సేవలాల్ గారు కూడా అదే కోరడం జరిగింది. విద్యతోని మనకు విజ్ఞానం పెంపొందుతుంది కాబట్టి ఆ విద్య ద్వారా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా హైదరాబాద్ లో బంజారా నగర్, అదేవిధంగా ఆదివాసీ భవన్ కూడా మరి గతంలో నిర్మించుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మంచి కార్యక్రమం అందరం కలిసి కట్టుగా ముందుకెళ్ళాలి. పార్టీల కోసం ఇది చేయకుండా గిరిజనుల అభివృద్ధి కోసం కలిసి అందరం కూడా ముందుకు నడుద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాత్రలు చేసినందుకు మన శివంపేట మండలికి సంబంధించిన సంఘ సేవా నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు మాట ఇస్తా ఉన్నా మీకు సభావేదిక ద్వారా తప్పకుండా తొందరలోనే మీకు స్థలాన్ని చూపించి నెక్స్ట్ ఇయర్ అక్కడే చేసుకుందామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. రామ్రావు महाराज की जय, जलाल महाराज की जय, जगदम्बा माता की जय, जगदम्बा माता की जय. जलाल महाराज की जय. दादी भाई बहन से कर तैयारी कपड़ा निकालने पर हमारा